78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హన్మకొండ బాలసంద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ జాతీయ జెండాను ఆవిష్కరణ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఎప్పుడు నిర్వహిస్తామని, జర్నలిస్టులకు కావాల్సిన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులపై ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే ప్రెస్ క్లబ్ కు విచ్చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారని తెలిపారు. అందుకు సభ్యులందరూ ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని, వదంతులు నమోద్దని, ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్ తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఐక్యత అనేది ఉండాలని, ఐక్యతగా ఉంటేనే ఇల్లు సాధిస్తామని తెలిపారు. तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाये तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, जय हिंद जय हिंद जय స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ, మనం గత 78 సంవత్సరాలుగా బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందిన తర్వాత మన దేశం అన్ని రంగాల్లో ప్రగతి పొందింది. జాతీయ పండుగలుగా మనం 15th ఆగస్ట్ అండ్ 26 జనవరి ఇదేంటంటే ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలను విశ్లేషించుకునేదే 26 జనవరి. ప్రెస్ క్లబ్ ఒక ఆనవాయితీకి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అది చాలా సంతోషం. తర్వాత ఇక మనం ఎప్పుడు సంక్షేమం, అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది ఒక్కటి మీరంతా అనుకోవాలి, ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు. తర్వాత ఇవన్నీ మనం కలిసి సాధించుకుంటే వచ్చే ఫలాలని నేను అభిప్రాయపడుతూ మరొకసారి మీ అందరికీ ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించుకుంటున్నాం. ఇదందరం మనం కలిసికట్టుగా చేసుకునే పర్వదినం. పెద్దలు మదన్ మోహన్ గారు చెప్పినట్టుగా ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్. అందరం కలిసికట్టుగా మనం పని చేసుకోవాల్సిందే. మరి ప్రెస్ క్లబ్ మన సంక్షేమం కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జెండా ఎగరేసి సంబరాలు జరుపుకుంటూ దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ జర్నలిస్టులం 4th ఎస్టేట్ కూడా మన బాధ్యతగా ప్రతి ఏటా ఈ భారత జాతీయ స్వర్ణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి మా కమిటీ కట్టుబడి పనిచేస్తూ అలాగే ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరున ప్రెస్ క్లబ్ కార్యవర్గం తరపున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు.
ఈ వేడుకలను ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చాలా సంతోషం. రాబోయే కాలంలో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మా కార్యవర్గం ఎప్పుడో కృషి చేస్తుందని తెలియజేస్తూ జర్నలిస్టు మిత్రులకు, జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మార్పు రూపొందం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణంలో మనం 78 సంవత్సరం జరుపుకుంటూ 79వ సంవత్సరానికి వెళ్తున్నాం. దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందో అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ప్రెస్ క్లబ్ కమిటీ కట్టుబడి ముందుకు పోతూ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ రోజు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. కానీ మనం ఏ డిపార్ట్మెంట్ పరంగా అయితే ఉత్సవాలు జరుపుకుంటామో అలాగే మన ప్రెస్ క్లబ్ తరఫున జరుపుకున్నప్పుడు మనం ఒక సమీక్ష చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ప్రతి సంవత్సరం. మనం ఇప్పటి వరకు వివిధ కారణాల చేత ఏవైతే మన జర్నలిస్టులకు రావాల్సిన హక్కులు కానీ ఇతర సౌకర్యాలు కానీ అందలేదో రానున్న కాలంలో తొందరలోనే అవి సాధ్యమవుతాయనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను. చిరకాల వంచి త్వరలోనే నెరవేరబోయే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రస్తుతము భవిష్యత్తులో కూడా అభివృద్ధి స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ రోజు అనే ఆశాభావాన్ని ఫలితం ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛా వాయులను విడుచుకుంటూ ప్రజాస్వామ్య దేశంలో చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము. ఆ అమరులకు ఘన నివాళి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రస్తుతము భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. గత 35 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చిరకాల వాంఛైన ఇళ్ల స్థలాల కోరిక త్వరలో అంటే అతి త్వరలోనే కొన్ని రోజులలోనే అది నెరవేరబోతుంది. గౌరవ పెద్దలు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల మన ప్రెస్ క్లబ్ను సందర్శించిన సమయంలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు పోయి వచ్చింది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ నెలలోనే ఆ తీపి కబురు అనేది మనందరికీ అందుతుంది, నెరవేరుతుంది, మన కళ నెరవేరుతుంది. అదేవిధంగా ప్రెస్ క్లబ్కు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. గౌరవ సభ్యులందరూ కూడా సంయమనం పాటించాలి. ఒక వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉంటాయి. అన్ని లోటుపాట్లను, అందరి అభిప్రాయాలను అర్థం చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవస్థ మీద మనము విమర్శలు చేసే సమయంలో ఆ వ్యవస్థలో మన పాత్ర ఏంటిది, మనం ఏ మేరకు మన యొక్క విధి, మన యొక్క ధర్మాన్ని మనం నెరవేరుస్తున్నామని కూడా సభ్యులు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రెస్ క్లబ్ కమిటీ మీద అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఆ సద్విమర్శలను మేము పరిగణలోకి తీసుకొని మా యొక్క పనితనాన్ని మేము మెరుగుపరుచుకుంటామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సభ్యుల సంక్షేమానికి హాని కలిగించే ఏ నిర్ణయాన్ని కూడా మా కమిటీ మేము తీసుకోము. ఒకవేళ పనులలో ఏమాత్రం ఏదన్నా ఆలస్యం అయినప్పటికీ కూడా ఒక పారదర్శకతకు మేము 100% మేము కట్టుబడి ఉన్నాం. పారదర్శకత విషయంలో మా పైన ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మేము తలొగ్గేది లేదు. ఖచ్చితంగా మరొక్కసారి గౌరవ సభ్యులందరికీ 100% మేము కట్టుబడి అభిప్రాయాలకు కానీ అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, యావత్ దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్కు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు ఇప్పటికే రూపొందించబడ్డాయి. ఆదాయం పెంచుతాం, సభ్యులకు పంచుతామనే నినాదంతో గద్దెనెక్కిన మేము ఆదాయం పెంచడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవడం, దాదాపుగా ₹1,00,000 పైగా నెలవారీ కిరాయిలను పెంచి ప్రస్తుతం అకౌంట్లో జమ చేస్తున్నాం. దాదాపుగా ప్రెస్ క్లబ్ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన ఘనత కూడా మా కమిటీకి దక్కుతుందని మేము గంటాపదంగా చెబుతున్నాం. ₹1,00,00,000 అక్షరాల ₹50,13,000 నిన్నటికి మా అకౌంట్లో నిల్వ వచ్చినాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా ఎవరెన్ని ఒత్తిళ్లు తెసినా వ్యక్తుల కోసం కాకుండా మొత్తం ప్రెస్ క్లబ్ వ్యవస్థ కోసం ఈ నిధులను కానీ ఇతరత్ర కార్యక్రమాలను కానీ చేయడానికి మేము పూనుకొని ఉన్నాం. మా పైన బురద జల్లే ప్రయత్నం కానీ ఇతరత్ర కమిటీని పల్సన చేసే ప్రయత్నం కానీ చేస్తున్న సంగతిని కూడా సభ్యులందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ కీలక సమయంలో
అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు మాకు అండగా నిలవాలని, మౌనం వహించకుండా మంచి వైపు నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమాలైనా ఇటు ఇంటి సైట్ కావచ్చు, అలాగే అక్రిడేషన్లు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇతరత్ర ఏ అంశాలైనప్పటికీ ప్రభుత్వం నుండి లబ్ధి జర్నలిస్టులకు జరగాల్సిన విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. పెద్దలు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. దానికి సంబంధించి పాలకవర్గం ఇక్కడ కూడా అందుకు సంబంధించిన పాలకవర్గం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్లే క్రమంలో మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కూడా మేము ఉమ్మడిగా అన్ని యూనియన్లతో మీటింగులు జరిపి వారి నిర్ణయం ప్రకారమే కొన్ని అందరి ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఒకరిద్దరు వ్యక్తులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పెట్టడం కాదు, వ్యక్తిగతంగా కూడా దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయి. వీటిని కూడా సభ్యులందరూ గమనించి మాకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో సభ్యులకు మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని శభాష్ అనే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటిస్తున్నాం.